అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ్యా కంప్లీట్లీ పండగ వస్తుందా రాదా అంతా చూస్తుంటే డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. ఇంకా బాలయ్య గారికి యంగ్ లుక్ లో గన్ను పెట్టుకొని ఈ తమ్నైలే పిచ్చి లేపింది అనుకోండి కంప్లీట్లీ. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క మూవీ కంప్లీట్ ట్రైలర్ డ్యూరేషన్ అనేది మనకి 2 minutes 43 seconds దాకా అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ట్రైలర్ అనేది ఇప్పుడు నేను వాచ్ చేయలేదు. అది ఫస్ట్ టైం నేను ట్రైలర్ని డైరెక్ట్గా వీడియోలోనే వాచ్ చేస్తాను. సో మీరు నాతో పాటు ట్రైలర్ వాచ్ చేయండి. సో కొత్త వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. అండ్ మిస్ అవ్వకుండా పక్కన బెల్ ఐకాన్ ఆల్రెడీ ట్యాప్ చేసుకోండి. నేను చేసే ప్రతి రివ్యూ అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం చేసి ట్రైలర్ అనేది వాచ్ చేద్దాం. జై బాలయ్య. అనగనగా ఒక రాజుండేవాడు. చెట్టవాళ్ళంతా ఆయన్ని డాకు అనేవాళ్ళు. రాజు పేరు డాకు. మాకు మాత్రం మహారాజు. డాకు మహారాజ్. నమస్తే సీతారాం గారు. నానాజీ అమ్మ. నీకు నువ్వే జియాని పెట్టుకుంటే నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా? Both are same. Both are not same. చెప్పింది వినాలి. స్టోరీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు భయ్య బాబీ కోహ్లీ గారు మాత్రం. ఏంట్రా వీడి ఇంత ప్రెస్టేషన్ గా ఉన్నాడు? యానిమల్స్ తో బిజినెస్ చేయడం మా ఫ్యామిలీ వృత్తప్ప. ఈ అడవిలో ఎన్నో మృగాలున్నాయని భయపడుతున్నా. ఈ ఎలుగుబంటో పులో వస్తే ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా. లయన్. వాడి ముందు నువ్వు కాదు, నేనుండాలి. బీజే మాత్రం చించేశాడు భయ్య. అసలు ఎవరా నువ్వు? డాకు మహారాజ్. ఇంక ఇది భయ్య కంప్లీట్లీ చూస్తుంటే ట్రైలర్ అనేది ఇంక కంప్లీట్ 2 minutes 43 seconds చూసిన ట్రైలర్ తర్వాత అయితే నాకైతే ఒకటి క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఒక ఏరియా అనేది ఉంది. ఆ ఏరియా ప్రీవియస్లీ అయితే డాకు అనే మహారాజు ఉండేవాడు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తను ఆదుకునేవాడు. బట్ అన్ఫార్చునేట్లీ తనైతే చనిపోయాడు. ఆ తర్వాత ఆ ప్లేసెస్ లో అయితే మనకి ఎనిమల్స్ ని అయితే తీసుకెళ్లిపోవడం కానివ్వండి, అక్కడ ఉన్న ప్లేసెస్ ని కబ్జా చేయడం కానివ్వండి, బానిసత్వం లాగా అయిపోయారు. దీని అంతటిని శాసిస్తుంది ఎవరంటే మనకి బాబీ డియోల్ గారు. అండ్ ఇప్పుడైతే మనకి అక్కడికి ఒక క్యారెక్టర్ అయితే వచ్చింది. అదే మన యంగ్ బాలకృష్ణ గారు. సో ఇతను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రజలు తనని ఎలా స్వీకరిస్తారు, తన రూపం మొత్తం ఒకేలా ఉంది కాబట్టి తను రాజులా చూస్తారు. ఇంకా ఆ ప్రజలు కష్టం వస్తే మనోడు ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఇంకా ఫైనల్లీ ఏం జరగద్దు అనే స్టోరీ మీద అయితే ఉంది. సో ఓకే, ఈ స్టోరీ అయితే మనం చాలా సినిమాస్ లో చూసే ఉంటాం. బట్ ఎక్స్ట్రా అడిషనల్ గా ఏంటంటే ఇందులో మనకి ఫైట్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. ఇంకా మెయిన్లీ చూసుకున్నట్లయితే పాత బాలకృష్ణ గారికి ఇప్పుడున్న బాలకృష్ణ గారికి చాలా టైం గ్యాప్ అనేది ఉంది. మనకు ఆ గుర్రాలు ఆ థీమే అర్థమైపోతుంది. సో మెయిన్లీ చూసుకున్నట్లయితే ఆ థీమ్ లో ఆ ఫైట్ సీక్వెన్సెస్ ని ఇప్పటిదాకా అంత బ్రిలియంట్ గా చూపించింది ఏదో బాహుబలి పక్కన పెట్టండి, బాహుబలి కాకుండా చూసినట్లయితే ఆ థీమ్ లో ఆ ఫైట్ సీక్వెన్స్ గుర్రాలు అంత వాడి మగధీర కూడా కాదు. సో ఈ అంత బాగా చూపించింది ఇప్పటిదాకా లేదు. సో మళ్ళీ మనకి ఆ థీమ్ ని పట్టుకున్నారు కాబట్టి సో ఏదైతే పాస్ట్ స్టోరీని ఎలా ఉంటుందో అనేది చూపించేది మాత్రం చాలా కొంచెం కష్టతరమైన పని చెప్పుకోవాలి. సో దాన్ని చూద్దాం మనం దాని మీద ఏం చేస్తారో. ఇంకా కంప్లీట్గా చూసుకున్నట్లయితే లుక్స్ వైజ్ కానీ, బీజిఎం వైజ్ కానీ, స్టోరీ వైజ్ కానీ
ఓకే అనొచ్చు. ఇంకా కంప్లీట్ ఆన్ స్క్రీన్ మీరు చూసిన తర్వాత కంప్లీట్ రివ్యూ మన ఛానల్ వస్తే తప్పకుండా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఏమనుకున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకుని డోంట్ ఫర్గెట్ టు click on like button. So this is the video guys and take care again. Bye bye.